సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఇవాళ వీడియోలో స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కంటిన్యూషన్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, సో స్ట్రింగ్ ఫార్మాట్ అంటే ఏంటి అంటే, మనం యాక్చువల్గా ప్రీవియస్ లెక్చర్స్లో చూసినట్లయితే 2 స్ట్రింగ్స్ని మాత్రమే కంబైన్ చేయొచ్చు. ఒక స్ట్రింగ్ని ఒక నెంబర్ని మనం కంబైన్ చేయలేము అని అనుకున్నాం, అవునా? సో లైక్ కంకాటినేట్ చేయలేము అనుకున్నాం. ఓకే, సో అదే కాకుండా మనం ఇక్కడ స్ట్రింగ్స్లో ఫార్మాట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్ని అండ్ ఇంటీజర్ని కంబైన్ చేయొచ్చు. ఓకే, సో బై యూజింగ్ ఫార్మాట్ మెథడ్. సో దానికంటూ ఒక సింటాక్స్ ఉంటుంది. సో ఎలా అంటే, ఇక్కడ ఫ్లవర్ బ్రేసెస్ ఉన్నాయి కదా, సో ఈ ఫ్లవర్ బ్రేసెస్ని యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ ఎగ్జాంపుల్ని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ 21 అని తీసుకుంటున్నాను. అండ్ రిజల్ట్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో మై ఏజ్ ఈజ్. ఓకే, సో మై ఏజ్ ఈజ్ ప్లస్ ఏజ్ అని చెప్పేసి దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇది యాక్చువల్గా ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ ఎర్రర్ అనేది రావటం జరుగుతుంది. ఓకే, సో ఎందుకు అంటే, మనం ఒక ఇంటీజర్ వాల్యూని అండ్ ఒక స్ట్రింగ్ వాల్యూని కంబైన్ చేస్తున్నాం. సో మనకి తెలిసిన దాని ప్రకారం స్ట్రింగ్స్ని నెంబర్స్ని కంబైన్ చేయటం కుదరదు, రైట్? సో అదే మనకి పైథాన్లో ఈ ఫార్మాట్ అనేది యూజ్ చేసుకుంటే, సో మనం స్ట్రింగ్స్ని అండ్ నెంబర్స్ని కంబైన్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలాగో చూద్దాం మనం. సీ హియర్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా. సో ఫార్మాట్ అనేది ఒక మెథడ్. సో ఇదేం చేస్తుంది అంటే, నెంబర్స్ని స్ట్రింగ్స్లో ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎలా అంటే, ఇక్కడ చూడండి, మనం ఒక నెంబర్ని వాల్యూకి లైక్ వేరియబుల్కి అసైన్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో మనకి స్ట్రింగ్. సో స్ట్రింగ్, రైట్? సో మనం ఏమనుకున్నాము, ప్లేస్ హోల్డర్ ఈ కర్లీ బ్రేసెస్ని యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఈ కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి ఎక్కడైతే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో నెంబర్ని, సో ఆ ప్లేస్లో మనం ఈ ప్లేస్ హోల్డర్స్ ప్రెజెంట్ చేసి మనం ఏం చేస్తాము అంటే, ఈ వేరియబుల్ ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఇంటీజర్ని యాడ్ చేయాలనుకుంటున్నాం కదా. సో స్ట్రింగ్ లోపల, సో ఈ విధంగా మనం సింటాక్స్ అయితే రాయాలి. ఓకే, సో స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ ఆఫ్ ఇంటీజర్ అని. ఓకే, సో దీని ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఇది రిమూవ్ చేసేసి, సో మై ఏజ్ ఈజ్ అని చెప్పి ఇట్లా మనం ఇక్కడ ప్లేస్ హోల్డర్ అయితే పెట్టాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, స్ట్రింగ్కే కదా మనం ఏజ్ని అసైన్ చేయాల్సింది. సో స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అనేది యూజ్ చేసుకొని ఫార్మాట్ ఆఫ్ ఏజ్. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సీ హియర్, సో మనకి ఇప్పుడు స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ అయితే ఇట్లా యాడ్ అయ్యి వచ్చింది మనకి అవుట్పుట్ అనేది. సో ఈ విధంగా మనకి ఫార్మాట్ అనే ఒక మెథడ్ యూజ్ అవుతుంది. ఓకే, సో మనం అదే విధంగా ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చేసి, సో ఏజ్ కామా ఇంకా ఎన్ని అయితే ఇవ్వచ్చు. లైక్ మనం ఏం చేద్దాము అంటే, ఇయర్స్ అని చెప్పి తీసుకుందాం. సో ఇయర్స్ అని చెప్పి ఇక్కడ కూడా ఒక వేరియబుల్ ఇయర్స్ ఈక్వల్ టు నేను 2003 అని చెప్పి జస్ట్ మెన్షన్ చేస్తాను. ఓకే, ఇయర్. సో మనకి ఇక్కడ చూడండి, మై ఏజ్ ఈస్ 21 2003 అని చెప్పేసి ఇట్లా రావటం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇలా మనం ఎన్నైనా ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే, మనం ఏదైతే ఇక్కడ వాల్యూని దీనికి యాడ్ చేయాలనుకుంటున్నామో వాటిని ఒక ఆర్గ్యుమెంట్స్ లాగా మనం పాస్ చేయాలి. ఓకే, ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో మనం పాస్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, సేమ్ హియర్ ఇక్కడ కూడా చూడండి, మనం మల్టిపుల్ వాల్యూస్ని ప్లేస్ లైక్ యాడ్ చేయాలి అన్నప్పుడు
మనం మల్టిపుల్ ప్లేస్ హోల్డర్స్ యూజ్ చేయాలి. అంటే ఎక్కడెక్కడ మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఇంటీజర్స్ని వాటిని ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే. సో అదేవిధంగా మనం ఏం చేయొచ్చు అంటే వీటికి పొజిషన్స్ కూడా ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే క్వాంటిటీ ఈక్వల్ టు 3 అండ్ ఐటమ్ నెంబర్ 567, ప్రైస్ 49.95 ఇలా ఉంది, అవునా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఐ వాంట్ టు పే, ఇక్కడ ఫ్లవర్ బ్రేసెస్ లైక్ ఇలా మనం ఫస్ట్ ప్లేస్ హోల్డర్స్ ఇచ్చేసి వదిలేద్దాం. సో ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి ప్లేస్ హోల్డర్స్ అనేవి లైక్ వాటి పొజిషన్స్ వచ్చేసరికి 0 నుంచి స్టార్ట్ అవుతాయి అనుకోండి. సో 0 అనే పొజిషన్లో మనకి ఇక్కడ ఏముంది, క్వాంటిటీ అనేది అసైన్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే. సో ఇక్కడ మనం ఒక ఆర్డర్ ఇస్తే సో దీనిలో ఎలా తీసుకుంది అంటే 0, 1, 2 ఈ విధంగా తీసుకుంటుంది. అప్పుడు మనకి 0 పొజిషన్లో ఏముంది, క్వాంటిటీ అనేది ఉంది. ఓకే. సో డాలర్స్ ఫర్ క్వాంటిటీ అనే దానిలో 3 ఉంది, 3 పీసెస్ అని వస్తుంది ఇక్కడ. అండ్ ఆఫ్ ఐటమ్ 1 పొజిషన్లో ఏముంది, మనకి ఐటమ్ నెంబర్ ఉంది. సో ఐటమ్ నెంబర్ అంటే 567. ఓకే. సో సేమ్ అలాగే ఇప్పుడు ప్రైస్ అనేది 2, మనకి 2 అనే పొజిషన్లో ఏముంది, ఇది 49.95. సో ఈ ఎగ్జాంపుల్ని ఒకసారి చూద్దాం. ఓకే. సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు పే $49.95 అంటే ఇక్కడ మనకి 2 పొజిషన్లో ఏముంది, ప్రైస్ అనేది ఉంది. ఓకే. సో 49.95 అని. అండ్ డాలర్స్ ఫర్ డాష్ లైక్ ఫస్ట్ 0 అనేది 0 ప్లేస్లో ఏముంది, మనకి క్వాంటిటీ అనేది ఉంది, క్వాంటిటీ. ఓకే. సో దానికోసం అని చెప్పి 3 పీసెస్ అని వచ్చింది. ఓకే. సో సిమిలర్ టు దట్ మనకి 1 అనే పొజిషన్లో ఐటమ్ నెంబర్ ఉంది, సో 567. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రైజెస్ లైక్ వీటిని చేంజ్ చేసి చూద్దాం. సో 2 ప్లేస్లో 0 అండ్ ఈ 0 ప్లేస్లో 1 అండ్ ఇక్కడ 2 ఇద్దాం. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. See here, I want to pay $3 for 567 pieces of item 49.95. ఎందుకు ఇలా వచ్చింది అంటే 0 అనే పొజిషన్లో ఏముంది, మనకి క్వాంటిటీ అనేది ఉంది. క్వాంటిటీ ఎంత, 3. సో 3 అందుకని ఇక్కడ వచ్చింది. అండ్ ఐటమ్ నెంబర్ వచ్చేసరికి 1 అనే పొజిషన్లో ఉంది, రైట్? సో 0, 1, 2. సో ఐటమ్ నెంబర్ ఎంత, 567. సో see here 567. అండ్ ప్రైస్ వచ్చేసరికి 49.95. సో ఈ విధంగా మనకి ఈ స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది యూస్ చేసుకొని మనం స్ట్రింగ్స్ని అండ్ నెంబర్స్ని యాడ్ చేయొచ్చు, లైక్ కంకాటినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎస్కేప్ క్యారెక్టర్స్. సో మనకి ఇది అంత యూజ్ అయితే ఉండదు, ఫర్ జస్ట్ నార్మల్ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి కొన్ని ఎస్కేప్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం స్లాష్ అనేది ఇట్లా ఒక సింగిల్ కోట్ ఇస్తే మనకి ఏమవుతుంది అంటే సింగిల్ కోట్స్ అనేది వస్తుంది రిజల్ట్. అలాగే 2 స్లాషెస్ ఇస్తే సో ఇది ఒక బ్యాక్ స్లాష్ లాగా. అండ్ /n అంటే ఇది న్యూ లైన్లో మనకి నెక్స్ట్ లైన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. అండ్ సేమ్ ఒక /r అంటే ఒక రిటర్న్ చేస్తుంది ఒక క్యారీని. అండ్ /t అంటే ట్యాబ్ స్పేస్, అంటే ఒక 4 స్పేసెస్ ఇస్తున్నట్టు. అండ్ /b అంటే బ్యాక్ స్పేస్ అన్నట్టు. ఓకే. సో /f అంటే ఫామ్. అండ్ ఇట్లా స్లాష్ అండ్ ఇట్లా ఇచ్చి మనకి అంటే ఇది ఇలా ఓఓఓ అని చెప్పిస్తే ఇది ఒక ఆక్టల్ వాల్యూ లాగా. ఓకే. అన్నీ ఓకే. జస్ట్ ఒకసారి మీరు అవి రిఫర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి స్ట్రింగ్ మెథడ్స్. ఓకే. సో స్ట్రింగ్ మెథడ్స్ అనేవి మనకి ఒక బిల్ట్-ఇన్ మెథడ్స్. సో మనకి ఆల్రెడీ పైథాన్లో కొన్ని బిల్ట్-ఇన్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఓకే. సో మనం ప్రీవియస్గా కొన్ని మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఇవేంటి అంటే ఇంకొన్ని మెథడ్స్. ఓకే. సో ఫస్ట్ క్యాపిటలైజ్ అంటే ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే స్ట్రింగ్ అనేది తీసుకుంటామో ఇన్పుట్లా దానిలో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు క్యాపిటలైజ్ అనే మెథడ్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ అయితే ఒక వేరియబుల్కి నేను హెలో అని చెప్పేసి స్మాల్ లెటర్లో తీసుకుంటాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తానంటే క్యాపిటలైజ్ అనేది యూజ్ చేస్తాను. సో
క్యాపిటలైజ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. అండ్ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇట్లా సింటాక్స్ అయితే ఈ విధంగా రాయాలి. ఓకే, ఏ డాట్ క్యాపిటలైజ్ అని చెప్పి మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటలైజ్ అవుతుంది. ఓకే, సో ఏదైతే స్ట్రింగ్ ఇస్తామో దానిలో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అవుతుంది ఈ ఫంక్షన్ ద్వారా, ఈ మెథడ్ని యూస్ చేసుకుంటే. ఓకే, సో అండ్ సిమిలర్ టు దట్ మనకి ఏంటి అంటే కేస్ ఫోల్డ్ అనే ఇంకొక మెథడ్ ఉంటుంది. ఓకే, సో దీన్ని యూస్ చేద్దాం. ఓకే, సో ప్రింట్ ఆఫ్ ఏ డాట్ కేస్ ఫోల్డ్ అనేది ఉంది మనకి. ఓకే, ఇదేం చేస్తుందో చూద్దాం. సో ఇది యాస్టీస్ హెలో అని చెప్పేసి వచ్చింది, ఎందుకంటే ఇది ఆల్రెడీ నార్మల్ స్మాల్ లెటర్స్లో ఉంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సి హియర్, సో మనకి HELLO అని చెప్పేసి వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటి అంటే సెంటర్. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ డాట్ సెంటర్ ఆఫ్ అని చెప్పేసి చేద్దాం. మనం ఏంటి అంటే ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పంపించాలి. సో 2 అని ఇద్దాం. సో సి హియర్, మనకి ఇది ఇట్లా అయితే రావటం జరిగింది. ఒక 20 స్పేసెస్ తోటి లైక్ మనకి అవుట్పుట్ అయితే సెంటర్కి జరగటం జరుగుతూ ఉంటుంది. అండ్ ఒకసారి 30 ఇచ్చి చూద్దాం. సి హియర్, సో మనకి ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో సెంటర్ అనేది మనం లైక్ ఒక స్ట్రింగ్ అనేది సెంటర్కి ఎన్ని క్యారెక్టర్స్ తోటి మూవ్ చేయాలి అని చెప్పేసి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కౌంట్ అని ఇంకొక ఫంక్షన్. సో ఇదేంటి అంటే ఒక వాల్యూ ఉంటే ఒక స్ట్రింగ్లో అది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అని చెప్పేదానికి యూజ్ చేస్తాం. ఓకే, సో దీనికోసం ప్రింట్ ఆఫ్ ఏ డాట్ కౌంట్ ఆఫ్ ఎల్. సో ఎల్ అనే లెటర్ ఎన్ని టైమ్స్ మనకి కౌంట్ అయింది అని, లైక్ ఎన్నిసార్లు రిపీట్ అయింది. సో సి హియర్ 2 టైమ్స్ మనకి రిపీట్ అయింది ఎల్, రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఎన్కోడ్ అని ఇంకొక మెథడ్. సో ఇది ఒకసారి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ డాట్ ఎన్కోడ్ ఆఫ్ సి హియర్, మనకి ఒక ఎన్కోడ్ వాల్యూ వస్తుంది. సో సేమ్ ఇలాగే ఎండ్స్ విత్ అని ఇంకొకటి. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ప్రింట్ ఆఫ్ ఏ డాట్ ఎండ్స్ విత్ అనేది ఏంటి అంటే ఎండ్స్ విత్ అనే మెథడ్ యూస్ చేసుకుంటే సో లాస్ట్లో ఒకవేళ ఓ తోటి లైక్ ఓ అనే లెటర్ తోటి ఎండ్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నట్టు ఇక్కడ. ఓకే, సో ఏ అనే స్ట్రింగ్ మనకి ఓ అనే లెటర్ తోటి ఎండ్ అవుతుందా లేదా అని. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ట్రూ అయితే వచ్చింది. అదే ఇక్కడ మనం యు అని ఇద్దాము. సో యు అని ఇస్తే మనకి ఫాల్స్ వస్తుంది. ఎందుకు అంటే సో ఇక్కడ హెలో అనే లెటర్ లైక్ స్ట్రింగ్ అనేది 0తో లైక్ ఓ అనే లెటర్ తోటి కదా మనకి ఎండ్ అవుతుంది. సో దట్ ఓకే, సో అదేవిధంగా మనకి స్టార్ట్స్ విత్ కూడా ఉంటుంది. సో ప్రింట్ ఆఫ్ ఏ డాట్ స్టార్ట్స్ విత్ హెచ్ అనే లెటర్ తోటి స్టార్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాం. సో ట్రూ. ఓకే, సో అదే ఇక్కడ మనం ఎల్ అని ఇచ్చామనుకోండి అప్పుడు ఫాల్స్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. అండ్ సి హియర్ ఎక్స్పాండ్స్ ట్యాబ్ అని. అండ్ ఫైండ్ అంటే లైక్ ఒక వాల్యూ ఒక లెటర్ ఇస్తే సో ఆ పర్టిక్యులర్ వాల్యూ మనకి అది ఏ పొజిషన్లో ఉంది అని చెప్పేసి రిటర్న్ చేస్తుంది. అండ్ ఫార్మాట్ అనేది మనం ఇందాక చూసాము. అండ్ ఇండెక్స్ అనేది దాని స్పెసిఫిక్ పొజిషన్ని ఇస్తుంది. అండ్ ఈజ్ ఆల్ నమ్, ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ అనేవి ఆల్ఫా న్యూమరిక్ అయితే మనకి ట్రూ అవుతుంది. ఇది ఒకసారి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ డాట్ ఈజ్ ఆల్ నమ్.
సో ట్రూ మనకి అన్నీ ఇక్కడ లైక్ ఆల్ఫాబెట్స్లోనే ఉన్నాయి కాబట్టి. ఓకే, అండ్ ఈజ్ డిజిట్ అని ఇంకొక ఫంక్షన్ ఉంటుంది. సో ప్రింట్ ఆఫ్ ఏ డాట్ ఈజ్ న్యూమరిక్ ఆర్ డిజిట్, ఇది మనకి ఫాల్స్ అని రావాలి. సి హియర్, సో అవుట్పుట్ ఫాల్స్ అనేది వచ్చింది. ఓకే, అండ్ ఈజ్ ఆల్ఫా అనేది కూడా ఒకవేళ అన్ని ఆల్ఫాబెట్స్ అయితే మనకి అన్ని రిటర్న్ లైక్ ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్. అండ్ డెసిమల్ అనేది ఇస్తే లైక్ మనకి డెసిమల్ ఉంటే కనుక అది ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. అండ్ సేమ్ డిజిట్ చూసాము. ఈజ్ ఐడెంటిఫైయర్. ఓకే, సో ఈజ్ లోయర్ అంటే లోయర్కి కన్వర్ట్ అవుతుంది. అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ న్యూమరిక్. ఈజ్ న్యూమరిక్ అంటే ఒకవేళ ఈజ్ ప్రింటబుల్ అంటే, సో ఒకవేళ స్ట్రింగ్ అనేది ప్రింటబుల్ అయితే లైక్ ఆల్ ద క్యారెక్టర్స్, సో అది మనకి ట్రూ అని ఇస్తుంది, లేదంటే ఫాల్స్ అని ఇస్తుంది. అండ్ సేమ్ ఈ స్పేస్, ఈజ్ టైటిల్, సో ఈజ్ అప్పర్. అండ్ జాయిన్ అనేది ఇంకొక మెథడ్. ఓకే, అండ్ ఎల్ జస్ట్ అంటే రిటర్న్స్ ఏ లెఫ్ట్ జస్టిఫైడ్ వర్షన్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే, సో ఇలాంటి కొన్ని మెథడ్స్ మనం రేర్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో అన్నీ అవసరం లేదు, జస్ట్ కొన్ని మనకి తెలిస్తే సరిపోతుంది. ఓకే, సో ఇవన్నీ మీరు ఒకసారి నోట్స్లో చూసుకోండి, లైక్ రిఫర్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఆ మెథడ్స్ అనేవి అన్నీ గుర్తుంచుకొని అవసరం లేదు. సో కొన్ని మనకి లైక్ ప్రాబ్లమ్ని బట్టి మనం రిఫర్ చేసుకొని చేయొచ్చు. ఓకే, సో ఇది మొత్తం మీరు ఒకసారి కింద లైక్ రిసోర్స్లో చూసుకోండి, మీకు మొత్తం ఈ పీడిఎఫ్ అనేది ఇస్తాను. ఓకే, యా, దట్స్ ఇట్ గైస్. సబ్స్క్రైబ్ మీ ఆన్ యూట్యూబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.